హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం నేనైతే అక్కన్నపేట రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇదైతే అవుటర్ నుంచి వ్యూ. నేనైతే ఇప్పుడు కాచిగూడ నుంచి కరీంనగర్ వెళ్ళే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. నేనైతే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అక్కన్నపేటలో జాయిన్ అయిపోతున్నాను. ఇప్పుడు పదండి, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వ్యూస్ వస్తున్నాయి కానీ వీడియోని అందరూ స్కిప్ చేస్తున్నారు. స్టేషన్ లోపలికి ఎంట్రీ అవ్వడుతూనే లెఫ్ట్ సైడ్కి అయితే మనకు వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకు బుకింగ్ కౌంటర్. ఇది వచ్చేసి అక్కన్నపేట రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ఏ ట్రైన్ వెళ్తుంది, ఎన్ని గంటలకు వెళ్తుందో ట్రైన్ వివరాలతో సహా మొత్తం చార్ట్ అయితే ఇక్కడ ఉంది మనకు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఎదురుగా కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ, స్టేషన్ వ్యూ. ఇది స్టేషన్ క్యాంటీన్కి అయితే వెళ్ళుదాం. ఏమన్నా ఉన్నాయేమో తినడానికి అయితే ఏం లేవు. ఒక టీ అయితే తీసుకున్నాను, 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏదో ట్రైన్ అయితే వస్తుంది. అందరు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళారు. ఏం ట్రైన్ ఏంటో చూద్దాం. అయ్యో, వీళ్ళు కూడా అలాగే పోతున్నారు. ఈ ట్రైన్ వచ్చేసి బోధన్ నుంచి కాచిగూడ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్. ఇది ట్రైన్ నెంబర్ వచ్చేసి 07275 ప్యాసింజర్ ట్రైన్. ఇది ఇప్పుడే నేను టికెట్ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు ఛార్జ్ చేశారు. 222 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇప్పుడే ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ వచ్చేసి నార్కే ఇంటర్సిటీ కాచిగూడ టు నార్కే. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17641. ఈ ట్రైన్కి 5 రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి. ఒకటి ఏసీ చైర్ కార్ కోచ్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా జనరల్ కోచెస్ ఉంటాయి ఈ ట్రైన్కి. ఈ ట్రైన్కి జనాలు అయితే మామూలుగా లేరు, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా జనరల్ కోచెస్, అందుకే జనాలు బాగున్నారు. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ కోచ్ అని కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారు. నార్కే ఇంటర్సిటీ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. ఎవరో ప్రయాణికులు కోతికైతే ఒక రొట్టె ఇచ్చారు, హ్యాపీగా తినుకుంటూ ఇక్కడ కూర్చుంది. మొత్తానికి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది 2 గంటల తర్వాత. కరీంనగర్ ట్రైన్, ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07793. మనమైతే బయలుదేరిపోయాం అక్కన్నపేట నుంచి. పక్కనే ట్రాక్ కనిపిస్తుంది, చూసారా? ఇదైతే అక్కన్నపేట నుంచి డైవర్షన్ తీసుకుని మెదక్ సైడ్ అయితే వెళ్తుంది. కాచిగూడ మెదక్ ట్రైన్ అయితే ఆ రూట్ నుంచి వెళ్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మెదక్ అయితే వస్తుంది. మేమైతే వచ్చేసాం కామారెడ్డి. కామారెడ్డి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ దీని పక్కన మనకు రైట్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఉన్నది, చూసారు కదా. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది మనకు కామారెడ్డిలో. వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది కామారెడ్డి. బాయ్ బాయ్ కామారెడ్డి.
ట్రైన్ వచ్చేసి దేవగిరి ఎక్స్ప్రెస్ ముంబై టు సికింద్రాబాద్. ఈరోజు అయితే ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడైతే ముంబై నుంచి కాచిగూడ సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17057. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఇందులవాయి. ఇందులవాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. డిచ్పల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1. వీళ్ళు అన్నం తింటారు ఇక్కడ. వీళ్ళు పని చేస్తున్నారు. మధ్యాహ్నం కూడా అన్నం తింటారు ఇక్కడ వాళ్ళు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఒక గూడ్స్ ట్రైన్ అయితే మన ట్రైన్కి క్రాసింగ్ అయితే పడింది. అయితే వచ్చేసాం నిజామాబాద్ దగ్గరికి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసారా. ఇది వచ్చేసి హైదరాబాద్ నిజామాబాద్ రోడ్డుకు ట్రైన్ గేట్ పడుతుంది కదా, దానికి బదులు ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. సో వెహికల్స్ అయితే ఆగకుండా నాన్ స్టాప్ వెళ్ళిపోతాయి అన్నమాట నిజామాబాద్ లోపలికి. వచ్చేసాం నిజామాబాద్కి. నిజామాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. పక్క ట్రైన్ కనిపిస్తారా, అది రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 2. మన ట్రైన్ ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇటు గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, నిజామాబాద్కి వచ్చింది గూడ్స్ ట్రైన్. దీని అయితే అన్లోడ్ చేస్తున్నారు. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది నిజామాబాద్ నుంచి. ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది కదా. పక్కన ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ నుంచే మనం నిజామాబాద్కి వచ్చాము. అక్కడపేట నుంచి మళ్ళీ నిజామాబాద్ లోపలికి వెళ్ళి ట్రాక్ చేంజ్ చేసుకొని అయితే మనం కరీంనగర్ రూట్లోకి టచ్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ మన ట్రైన్ లాగేది ఆర్మూర్. ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు ఉంటుంది.
మనమైతే వచ్చేసాం ఆర్మూర్. ఆర్మూర్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది మోర్తాడ్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇటు సైడ్ అయితే మనమైతే వచ్చేసాం మెట్పల్లి. మెట్పల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది కోరుట్ల. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కోరుట్ల ఫుల్ వాన పడుతుంది. కోరుట్లలో ఇప్పుడే కొంచెం తగ్గింది. కోరుట్ల ఆగింది, వెళ్ళిపోతుంది. మనమైతే వచ్చేసాం జగిత్యాలలో అయితే మనకైతే స్టేషన్ వర్క్ అయితే బాగానే జరుగుతుంది. అంటే అంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడే కడుతున్నట్టున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. జగిత్యాలలో ఫుల్ రెనోవేషన్ అయితే ఉన్నది. స్టేషన్ వచ్చేసి మలయాళం నూకాలపల్లి. మలయాళం నూకాలపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది మరో పక్క కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఎదురుగా ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది. పచ్చ జెండా అయితే ఊపుతున్నాడు స్టేషన్ మాస్టర్. గూడ్స్ ట్రైన్, గూడ్స్.
నెక్స్ట్ మన ట్రైన్ లాగేది గంగాధర. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విజయ్ నుంచి చూసారా, అయితే కొండగట్టు అండి. కొండగట్టు ముత్యంపేట ఈ రోడ్డు చూసారా, ఇది కొండగట్టు గుట్ట మీదకి వెళ్ళే రోడ్డు. మొత్తం ఊరంతా కూడా ముత్యంపేట విలేజ్. నాకు పారాలుగా ఒక రోడ్ అయితే వస్తుంది కదా, అది వచ్చేసి జగిత్యాల కరీంనగర్ రూట్. అది జగిత్యాల కరీంనగర్ వెళ్ళే రూట్. అది లొకేషన్ మాత్రం అదిరిపోయింది, చితక్ కొట్టేసింది మొత్తం. మళ్ళీ వాన మొదలైందిరా బాబు, ఇప్పటికే ఫుల్ వాన కొట్టింది. ఇంత ముందుకు చూసారా ఎంత వాన కొడుతుందో, అసలు వీడియో తీయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది మనకు బయట. మనం అయితే వచ్చేసాం గంగాధర. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ బోధన్ డెమో ట్రైన్. ఇప్పుడు కరీంనగర్ నుంచి బోధన్ అయితే వెళ్తుంది. గంగాధర మరో పక్క గంగాధర ప్లాట్ఫామ్ రెడీ కాలేదు, రెడీ అవుతుంది. ఆ వర్క్ జరుగుతున్నాయని మొత్తం అక్కడ. ప్రజెంట్ మనం ఉన్నది కొత్తపల్లి. కొత్తపల్లి అంటే మీరు వినే ఉన్నారు కదా, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అని. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకేపు అన్ని ట్రాక్స్ అయితే రెడీ చేస్తున్నారు, అండ్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ కూడా మనకు కొత్తగా కడుతున్నారు, మొత్తం కొత్త రినోవేషన్ జరుగుతుంది. చాలా పెద్దగా కడుతున్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కి సంబంధించిన పనులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం కరీంనగర్. ఈ రూట్ని చూసారా, ఇది వచ్చేసి కరీంనగర్ చొప్పదండి రూట్. అది మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జనాలందరూ కూడా మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కరీంనగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 రెడీ అవుతుంది. మొత్తం కూడా రెనోవేషన్ జరుగుతుంది. మన స్టేషన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అందరూ కూడా ప్రయాణికులు దిగుతూ ఉన్నారు. ఇంకా అటు ముందు అయితే ప్రయాణికులు దిగారు, ఎక్కుతూనే ఉన్నారు ట్రైన్కి. మళ్ళీ ఈ ట్రైన్ మళ్ళీ రిటర్న్ మనకి కాచిగూడ అయితే వెళ్తుంది. ఇప్పుడు అందరు జనాలు అయితే ఎక్కేస్తున్నారు లోపలికి. ఇది మనం ఎక్కేసిన ట్రైన్. ఇటు కూడా మనకు పుటోర్ బ్రిడ్జ్ అయితే రెడీ చేస్తున్నారు కొత్తగా. ఎక్సలేటర్ కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ అయితే కొత్తగా కడుతున్నారు ఈ బిల్డింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మీ బ్లూ స్టార్ బారా సైనింగ్ ఆఫ్ కరీంనగర్ రైల్వే స్టేషన్.